నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఆరో వార్డులో పర్యటించిన మంత్రి అఖిలప్రియ, మౌనికారెడ్డి. బ్రహ్మరథం పట్టిన వార్డు ప్రజలు. నంద్యాలలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. నంద్యాలలో ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారన్న మంత్రులు. మహానందీశ్వరిని దర్శించుకున్న ఎన్నికల అధికారి బన్వర్లాల్. ఘనంగా లాఫింగ్ క్లబ్ 18వ వార్షికోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న యువనేత భూమా. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మంత్రులు కేఈ, కాల్వ, అఖిలప్రియ, మాజీ ఆర్ఏసీ చైర్మన్ ఏవి. భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. నంద్యాల పట్టణంలో జరిగే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి అఖిలప్రియ అన్నారు. తెలుగింటికి సంక్రాంతి నువ్వే నువ్వే మా రేపటి తొలికాంతి. నువ్వే నువ్వే తెలుగింటికి సంక్రాంతి. నువ్వే నువ్వే మా రేపటి తొలికాంతి. తెలుగు తల్లి లాలి పాడి పిలిచినావమ్మా, నింగి నుండి ఆ చంద్రుణ్ణి దించినావమ్మా. మాచుకుల్లో కొలువై ఉండి ఈ జాబిల్లి వెయ్యేళ్ళు ఇట్టావర్తిల్లాలి. గాలి వాన ఆర్పలేని దీపం తానై మను నడిపించాలి. నువ్వే నువ్వే తెలుగింటికి సంక్రాంతి. నువ్వే నువ్వే మా రేపటి తొలికాంతి. అంతా రండి కళ్ళారా చూడండి, సత్యం ఇది సందేహం లేదండి. కోటలో పరిపాలకుడే, పేటలో పరిచారకుడై సేవ చేస్తున్న రీతి. మృత్యువునే ఎదిరించి ముందుకే అడుగేయించే విజయ రథ సారథి. ఎదలను కదిపే ప్రభావం, ఎదురుగా నిలిపే ఔరా అంటూ లోకం నిన్నే కీర్తించాలి. ఆ గర్వంతో మేము పొంగాలి. ఈ విజయాలే దేశాలన్నీ ఊరేగాలి. అతి ప్రేమ సొంతం కావాలి. నువ్వే నువ్వే మా అందరి సంకల్పం. నువ్వే నువ్వే మా పరుగుటి సంకేతం. నువ్వే నువ్వే మా స్వప్నం చూడాలి. నువ్వే నువ్వే మా స్వర్గం చూపాలి. ఆడపడుచులకు దీపంగా ఆపద్బంధువు రూపంగా ఆదరణ అందుకోమా. ఆంధ్రజాతికి అద్దంగా ఆచరణకు తిరుగర్థంగా నిన్ను చూపించమా.
ప్రజలను నడిపే వికాసం. ప్రగతిని తెలిపే ప్రకాశం. వెతకని వరమిది ఎదురై వెళ్ళి తలుపులు తెరవాలి. వదిలితే దొరకదు మళ్ళీ మళ్ళీ గడపలో నిలపాలి. నువ్వే నువ్వే మా స్వంతం చూడాలి. నువ్వే నువ్వే మా స్వర్గం చూపాలి. అంతా రెడ్డి వెళ్ళారా చూడండి. సత్యం ఇది సందేహం లేదండి. ఆశీర్వాద యాత్రలో భాగంగా సోమవారం నంద్యాల పట్టణంలోని 6వ వార్డులో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, మంత్రి అఖిలప్రియ సోదరి మౌనికారెడ్డి, గణేష్ రెడ్డి పర్యటించారు. 6వ వార్డు ఇన్ఛార్జ్ పల్లె వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో మంత్రి అఖిల, మౌనికారెడ్డి, గణేష్ రెడ్లకు ఘనస్వాగతం పలికారు. వార్డులో జనం తండోపతండాలుగా వచ్చి మంత్రి అఖిలప్రియకు అభినందనలు తెలిపారు. వార్డులో ప్రజలను కలిసిన మంత్రి అఖిల వారి సమస్యలను విని త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ వార్డులో ఇంటింటికి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నానని, నంద్యాలలో ఎక్కడ పర్యటించినా ప్రజల నుండి విశేష స్పందన వస్తుందన్నారు. పట్టణంలో రోడ్ల విస్తరణ జరుగుతుంటే ప్రజలందరూ ఎంతో సంతోషపడుతున్నారని, 6వ వార్డులో ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు కొందరికి లేవని, త్వరలోనే వారి సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో రోడ్డు వైండింగ్ గురించి ఎవరూ అభ్యంతరం తెలపలేదని, దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఏవైతే హామీ ఇచ్చారో అవన్నీ ముఖ్యమంత్రి తీరుస్తున్నారన్నారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటు వేసి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామిరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమన్, టీడీపీ నాయకులు, భూమా అభిమానులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైఎస్ఆర్సీపీ నాయకులు అనవసరపు విమర్శలు చేస్తున్నారని, సదరు వ్యక్తి మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారో సమాధానం చెప్పాలని కర్నూలు జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో వక్తలు పిలుపునిచ్చారు. ఈ రోజు ఉదయం కర్నూలు జిల్లా నంద్యాలలోని టౌన్ హాల్లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ స్వర్గీయ భూమా నాగిరెడ్డి ఆఖరి గడియల్లోనూ నంద్యాల అభివృద్ధి గురించే ఆలోచించారని, ఆయన ఆశయ సాధనకు తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఒక తాటిపైకి వచ్చి తమ కుటుంబానికి అండగా ఉన్నారని అన్నారు. ఇందులో భాగంగానే అన్ని రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అభివృద్ధిని జీర్ణించుకోలేని వారు వారం రోజులకే విమర్శ చేస్తున్నారని తెలిపారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి చేసిన సేవ ప్రతి ఒక్కరికి తెలుసునని, ప్రతిపక్షాలకు వారే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం కార్యకర్తలు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి, ఎమ్మెల్యేలు, జిల్లా కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఎటువంటి కార్యక్రమాలు పెట్టినా, అటు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే ఏమి, కార్యకర్తల మీటింగ్ అయితే ఏమి, ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఆ కార్యక్రమం ద్వారా నేను ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవడం జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ గత మా అమ్మ నాన్న మా అమ్మ టైంలో కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గురించి, ఎన్టీ రామారావు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మేము వింటూ పెరగడం జరిగింది. ఈరోజు మరి ఈ పార్టీలోకి వచ్చినందుకు కూడా నాకు చాలా గర్వంగా ఉన్నట్టు మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ మీటింగ్ లో మమ్మల్ని వేదిక మీద కూర్చోబెట్టి మాకు టేబుల్ వేసి ఇక్కడ స్నాక్స్ పెట్టడం జరిగింది. కానీ మాకన్నా పెద్ద లీడర్లు ఈరోజు మీరని మీరందరూ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకునేది మీరు, మేము ప్రచారానికి వస్తున్నామంటే ప్రతి ఒక్క ఇంటికి మాకన్నా ముందు మీరెళ్ళి తలుపు కొట్టేది మీరు. అక్కడ ఏదైనా సమస్య ఉంటే కేసులు పెట్టించుకుని
ఫస్ట్ టైం మీటింగ్ లో నేను అమరావతిలో కూర్చున్నప్పుడు కూడా కార్యకర్తలకి ఎటువంటి ఉపయోగాలు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నుంచి ఇస్తున్నారు, నిజంగా కార్యకర్తలు ఎంత బాగా చూసుకుంటున్నారు, వాళ్ళకు కుటుంబ సభ్యుల్లాగా ఎంత దగ్గరగా పెట్టుకొని ప్రతి ఒక్క సమస్యని అడిగి తెలుసుకొని వాళ్ళ మంచి చెడ్డలు చూసుకుంటున్నారు అనేది మొదటిసారి నేను అమరావతిలో మరి కూర్చొని ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మిగతా పెద్దలు మాట్లాడుతున్నప్పుడు చూసి ఆశ్చర్యపడ్డారు. నిజంగా మా నాన్న ఎప్పుడు చెప్పేవారు, కుటుంబం అంటే మనమే కాదు, మనం నమ్ముకున్న వాళ్ళందరం కూడా మన క్యాడర్ కూడా కుటుంబ సభ్యులు అని చెప్పి మాకు చిన్నప్పటి నుంచి మరి చెప్తూ మమ్మల్ని పెంచడం జరిగింది. మరి మా నాన్న ఎప్పుడు ఒక మాట అనేవాడు, మనకి పెద్దలు చనిపోయినప్పుడు ఆస్తులతో పాటు వరదాలను కూడా వదిలిపెట్టిపోయినారు అని చెప్పి. అంటే మీ అందరి బాధ్యత కూడా మాదని కూడా మా నాన్న ఎప్పుడు నాకు చెప్పేవారు. మరి ఆయన చనిపోయినప్పుడు కూడా మీరందరూ చూస్తే మీరందరికీ గుర్తుంటుంది, భూమనారెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను మరుసటి రోజు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా చాలా మంది విమర్శలు చేయడం జరిగింది. బలవంతంగా నన్ను తీసుకొచ్చారు, లేకపోతే నేను బాధలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పారని చెప్పి కూడా మరి అనడం జరిగింది. ఆ రోజు భూమనారెడ్డి గారు చనిపోయిన తర్వాత వెంటనే కూడా నేను తెల్లవారుజాము 4 గంటలకు లేచి మరి అమరావతికి అసెంబ్లీకి వెళ్ళడానికి ముఖ్య కారణము ఒకటి, భూమా కుటుంబంని నమ్ముకున్న ఏ కార్యకర్త కూడా ధీమా పలకొద్దు, తప్పకుండా వాళ్ళందరికీ ఒక లీడర్ అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నమ్ముకున్న వాళ్ళని తప్పకుండా న్యాయం జరిగే వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఒక భరోసా ఇవ్వడానికి ఆ రోజు నేను అసెంబ్లీకి కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోజు నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి గారికి మరి చెప్పడం జరిగింది. మా నాన్న చివరిగా చెప్పిన కోరికలు మరి ఆ నంద్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన అనుకున్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయన చనిపోతున్నారు తెలిసినా కూడా మరి ఆక్సిజన్ మాస్క్ తీసి పక్కన పెట్టి నంద్యాల అభివృద్ధి ఎలా చేయాలని చెప్పి మరి నాకు చెప్పడం అనేది కూడా ఇప్పటికీ నేను ఆయన మాటలు నేను మర్చిపోలేదని కూడా మీరందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇదే విషయం నేను ముఖ్యమంత్రి గారికి మరి మిగతా పెద్దలకి చెప్పినప్పుడు కూడా వెంటనే ఆ రోజు ఎన్నికలు వస్తాయా లేదా ఎవరికి తెలియదు, మరి పోటీ ఉంటుందా లేదా అనేది తెలియదు, శిల్పా మోహన్ గారి పార్టీ మాట్లాడాలనేది కూడా తెలియదు. అయినా కూడా మరి ముఖ్యమంత్రి గారు మీ నాన్న చెప్పిన హామీలన్నీ నేను నెరవేరుస్తానని చెప్పి మరి అసెంబ్లీలో నాకు మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ఈ రోజు నిలబెట్టుకున్నందుకు మరి ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంది నాయకులు మాటలు చెప్పి అప్పటికి ఆ సందర్భానికి ఏదో 2-3 మాటలు చెప్పి మరి ఆ మాటలన్నీ కూడా పక్కన పెట్టారు. కానీ ఈ రోజు రోడ్డు వైడింగ్ అనేది 30 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా కన్న కలలు. ఎందుకంటే రోడ్డు వైడింగ్ చేరడం వల్ల ఎంతమంది ఉపయోగం ఉంటుంది, ఎంతమంది జీవితాలు బాగుపడతాయి, ఎంతమంది మహిళలు బయటకు వచ్చి ఫ్రీగా తిరగలుగుతారు అనేది చాలా మంది అనుకుంటున్నా కూడా మరి జరగాలంటే కూడా మరి ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ రోజు చేస్తుందంటే కూడా మరి అటు ప్రజలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఒక టీమ్ గా ఏర్పడి చేశారు కాబట్టి ఇది సాధ్యమైంది. లేకపోతే ఏ ఒక్కరు ముందుకు రాకపోయినా ఈ రోజు రోడ్డు వైడింగ్ అనేది సాధ్యం కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే షాపులు పోగొట్టుకున్నారో, ఇల్లు పోయినాయో వాళ్ళందరికీ కూడా వాళ్ళు త్యాగం చేయడం వల్ల ఇది సాధ్యమైంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా నేను వైసీపీలో ఉన్నప్పుడు భూమనారెడ్డి గారి మీద చాలా కేసులు పెట్టడం జరిగింది. మరి ఆ రోజు భూమనారెడ్డి గారు ఏవైతే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో, మంచి పని చేయాలని ముందుకు వచ్చి ఆయన చాలా సందర్భాల్లో కొట్లాడినా కూడా మరి ఆయన మీద కేసులు పెట్టి ఈ రోజు మరి ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతున్నారు ఫ్యాషన్ లీడర్లు రాణికండి నంద్యాలకి అని చెప్పి. నిజంగానే భూమనారెడ్డి గారు ఫ్యాషన్ చేశారంటే కూడా ఆయన బాగా దగ్గరున్న వాళ్ళకి, భూమా నమ్ముకున్న వాళ్ళకి, ఆ టాలెంట్ కి ఆడబిడ్డ ప్రజలకి తెలుసు నిజంగానే ఆయన ఫ్యాషన్ చేశారా లేదా అనేది. ఆ రోజు భూమనారెడ్డి గారు కూడా శాంతి యాత్ర చేసి ఫ్యాషన్ ఉన్న వీరైతే గ్రామాలకు వెళ్ళి ఎక్కడైతే ఫ్యాషన్ ఉందో ఆ ఇద్దరు లీడర్లను కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని కలిపి మరి ఫ్యాషన్ అనేది కొన్ని గ్రామాల్లో లేకుండా చేసిన సంగతి కూడా ఎవరికి తెలియదు. కానీ ఈ రోజు మరి ఎన్ని ఫ్యాషనిస్ట్ అని చెప్పినా, రౌడీ అని చెప్పినా, ఏం చేసినా కూడా ఈ రోజు ఇంత భూమా కుటుంబం అంటే అభిమానం ఉన్న ఇంత ఉంది అంటే నిజంగానే ఆయన ఎటువంటి లీడరో జిల్లాలో ప్రతి ఒక్కరికి నాయకులందరికీ తెలుసు. కాబట్టి ఇంకా కూడా మాకు మరి ప్రభుత్వం సైడ్ నుంచి, ముఖ్యమంత్రి గారి సైడ్ నుంచి, పార్టీ సైడ్ నుంచి కూడా ఇంత సపోర్ట్ దొరుకుతుందంటే మరి భూమనారెడ్డి గారు, శోభానారెడ్డి గారు ఎన్ని కార్యక్రమాలు చేసినకపోతే ఇంకా క్యాడర్ ఎక్కడ కూడా
పక్కకు పోకుండా మా దగ్గరే ఉంటారు. ఈరోజు శోభనారెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను రాజకీయాలకు వస్తానని కూడా ఎప్పుడు అనుకోలేదు. నేను శోభనారెడ్డి గారు చనిపోయిన రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా మా నాన్న ఎప్పుడు కూడా ఈ విధంగా ఈ పనులు చేయలేకపోతే ఈ విధంగా చేయని చెప్పి కూడా నాకు ఏ సందర్భంలో కూడా చెప్పలేదు. ఆడగడ్డ విషయాల్లో ఎప్పుడు ఇన్వాల్వ్ కూడా కాలేదు. ఎందుకంటే లీడర్ అనే వాళ్ళు ఇలా చెయ్యి అని చెప్తే మరి వాళ్ళ చేతులు కట్టేసినట్టుంటుంది. వాళ్ళు ఫ్రీగా వదిలేస్తేనే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. తప్పు చేసినా ఒకసారి తప్పు చేసినా మళ్ళీ ఆ తప్పుల నుంచి వాళ్ళు నేర్చుకొని మళ్ళీ తప్పు చేయకుండా ఉంటారని చెప్పి కూడా మరి ఆడగడ్డలకు సంబంధించి ఏ విషయంలో కూడా మరి ఆయన ఇన్వాల్వ్మెంట్ కాలేదు. మా నాన్నని నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలు చేయడం చూశాను. కానీ నంద్యాలకు వచ్చిన తర్వాత శోభనారెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉండినాయి. ప్రజల్లోకి వెళ్ళారు, ప్రతి ఒక్క ఇల్లు తిరిగారు, ప్రతి ఒక్క గ్రామం తిరిగినాడు, సమస్యలు అడిగి తెలుసుకున్నాడు. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగించడానికి చాలా కష్టపడ్డాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. అయినా కూడా ఈరోజు ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా మరి చాలా మంది ఆపడం జరిగింది, అడ్డుపడడం జరిగింది. ఎన్ని అడ్డంకులు ఉన్నాయి, ఏం చెప్పినా కూడా ఈ కార్యక్రమాలు చేస్తేనే నేను మరి ఆ ప్రజలలో ఆ సంతోషంలోనే నా శోభనారెడ్డిని చూసుకుంటానని చెప్పి మా నాన్న చాలా సందర్భంలో చెప్పడం జరిగింది. ఈ రోజు మా దురదృష్టము, మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే కావడం, మా నాన్న చనిపోయిన తర్వాత నేను మంత్రి కావడం అనేది నిజంగా ఒక విధంగా నేను దురదృష్టంగా భావిస్తున్నాను. ఈ బాధితులని నా మీద పడినా కూడా ఎప్పుడు కూడా నేను భయపడలేదు, ఎప్పుడు కూడా నేను ఇబ్బందులు పడలేదు. ఎందుకంటే ఈరోజు భయం అనేది ఉంటే ఇంతమంది పెద్ద క్యాడర్ని కుటుంబ సభ్యులు నేను చూసుకోలేదు. ఈరోజు మరి ఆడపిల్లలైనా నాన్న చనిపోయిన తర్వాత కూడా అటు ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు, ఈ జిల్లా పెద్దలు ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ ఇస్తూ మీకు అండగా నేను ఉంటానని చెప్పి ప్రతి ఒక్క స్టెప్లో నాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి కేఈ కృష్ణమూర్తి గారు కూడా ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా వద్దు అని ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఆయన నన్ను గైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాళీ శ్రీనివాసన్ గారు కూడా మరి ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు వచ్చినప్పుడు కూడా నన్ను చాలా జాగ్రత్తగా ఎక్కడ నా సైడ్ నుంచి తప్పు జరుగుతుందని చెప్పి ఆయన కూడా చాలా జాగ్రత్తగా కూడా నాకు అన్ని చెప్పి చేయించడం కూడా జరుగుతుంది. వాళ్ళిద్దరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఈ కార్యక్రమాలన్నీ చేయాలని కూడా గట్టిగా నిర్ణయించుకోవడం జరిగింది. నంద్యాల ఈరోజు అటు ఎస్పీ రెడ్డి గారు కానీ, ఫరూక్ గారు కానీ, నోమాన్ సార్ గారు కానీ, ఏవి సుబ్బారెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కలిసికట్టుగా వచ్చారు కాబట్టి ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలని చేయడానికి వీలు పడిందని కూడా మరి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నాను. కుటుంబ సభ్యులకి ఇప్పుడు నాకు కావాల్సింది మీ సైడ్ నుంచి మరి ఒక నమ్మకము, ప్రేమ, అభిమానాలు, మీ ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా వచ్చే రోజుల్లో ఏదైతే కార్యక్రమాలు భూమానారెడ్డి గారు కానీ, శోభనారెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ నా మీద బాధ్యతలు పెట్టారో ఆ బాధ్యతలన్నీ కూడా న్యాయం చేయడానికి నేను ముందుకు వెళ్ళాలని మీరందరి సపోర్ట్ కూడా నాకు అవసరమని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. రాజకీయాలకు రావాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. అది కూడా చిన్నపిల్లలు, మీరు రాజకీయ అనుభవం లేకపోయినా కూడా మీరు వచ్చి చేస్తున్నందుకు ఇబ్బందులు ఉన్నా కూడా మా సైడ్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉందని కూడా మరి లోకేష్ బాబు గారు చెప్పడం, మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, మిగతా మంత్రులు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం వల్ల ఈరోజు ధైర్యంగా నేను ముందుకు వచ్చి ఈరోజు నేను ఇంతసేపు మాట్లాడుతున్నందుకు దానికి కారణం కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ నేను తెలియజేసుకుంటూ మరి ఈరోజు రోడ్డు బైకింగ్ అయితే మరి 13,000 మందికి ఇల్లు కట్టిస్తున్నాము, పెన్షన్స్ లేకుండా చేస్తున్నాము, రేషన్ కార్డు ప్రతి ఒక్కటి లేదు కాదు కుదరదు అనుకుండా ప్రతి ఒక్కటి ఈరోజు శాంక్షన్ చేసి నంద్యాలకి తీసుకురావడం అనేది నిజంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం వల్ల ఇదంతా సాధ్యమైనది కూడా తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. జిల్లా నుంచి కూడా అందరూ నాయకులు, కార్యకర్తలు వచ్చారు. ముఖ్యంగా మన నంద్యాల ఉప ఎన్నిక అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈరోజు భూమానాయుడు గారు మరణించడం అనేది చాలా దురదృష్టకరము, బాధాకరమైన విషయము. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇప్పటికీ ఆయన తలుచుకొని బాధపడుతున్నాడు. కాకపోతే ఆయన ఏదైతే నంద్యాల అభివృద్ధికి పాటుపడాలని, ముఖ్యంగా రోడ్ల విస్తరణ అయితేనేమి, వెలుగోడు
రిజర్వాయర్ నుంచి నంద్యాల పట్టణంలోని ప్రతి ఇంటికి కుళాయి ఉండాలనే దాని మీద ఆయన ఎంతో తీవ్రంగా కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన సీఎం గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. తీసుకొని పోయినప్పుడంతా కూడా శిల్పా మోహన్ రెడ్డి గారు ఎక్కడ నాగిరెడ్డి గారికి మంచి పేరు వస్తుందో అనే ఉద్దేశంతో ప్రతి పనికి అడ్డుపడేవాడు. ఈ పనులు చేస్తే నేను పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతానని చెప్పి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేశాడు. సరే, ఎప్పటికైనా సర్దుబాటు జరుగుతుందే కదా అనే ఉద్దేశంతో కొంత కాలయాపన జరిగింది. భగవంతుడు చిన్న చూపు చూడటం వల్ల ఆయన మనం దూరం అయిపోయారు. భూమానాయుడు గారి గురించి ఇక్కడ చాలా మందికి తెలుసు. ఆయన ఏదైనా అనుకుంటే చాలా మొండి మనిషి, పట్టుదల మనిషి, సాధించేంత వరకు ఆ పట్టు వదలడు. కానీ ఈరోజు ఆయన మరణించి కూడా ఆయన అనుకునేటివి సాధిస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఈరోజు రోడ్ల విస్తరణలో కొంతమంది దాదాపు 392 మంది బాధితులు, వాళ్ళు కూడా ఈరోజు ఆనందపడుతున్నారు. ఫస్ట్ 2-3 రోజులు బాధపడినప్పటికీ సీఎం గారి రోడ్ షోలో ఎవరైతే కోల్పోయినారో వాళ్ళందరూ కూడా వచ్చి మేము చాలా ఫస్ట్ బాధపడిన మాట వాస్తవము, ఈరోజు సంతోషిస్తున్నాము, కాకపోతే మాకు నష్టపరిహారము కొంచెం చూడండి అని చెప్పడం జరిగింది. దానికి మన ఇన్ఛార్జి మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అయితేనేమి, కాల్వ శ్రీనివాస్ అయితేనేమి, వీళ్ళంతా కూడా బాధితులకు గట్టి హామీ ఇచ్చారు. నిబంధనలకు మించైనా సరే మీకు పరిహారం చెల్లిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఒక రకంగా నంద్యాల పట్టణ ప్రజలు కానీ, నంద్యాల తాలూకా ప్రజలు కానీ శిల్పా మోహన్ రెడ్డి వైకాపాకు పోవడం అనేది మన అదృష్టంగా భావించాలి. వాయిదే ఉంటే ఈ అభివృద్ధి జరిగేది కాదు. ఎందుకంటే క్షణం అడ్డపడేవాడు. ఆయన పోవడంతోనే నంద్యాలకు చినిపోయింది. ఈరోజు మరో విశాఖపట్నం మాదిరి నంద్యాల తయారు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అభివృద్ధి పనుల గురించి చెప్పాలంటే పెద్ద లిస్టే ఉంది. ఏది ఏమైనప్పటికీ మీరందరూ కూడా త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా వస్తుంది 2-3 రోజులలో. ఇందాక ఫిరోజ్ గారు చెప్పినట్టు మీటింగ్లను తగ్గించి ప్రతి ఒక్కరూ ప్రతి కార్యకర్త దగ్గరికి పోయి భూమా బ్రహ్మానంద రెడ్డి విజయానికి, తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం. నంద్యాల ఉప ఎన్నిక తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలుగు రాష్ట్రాల ఎన్నికల అధికారి బన్వర్లాల్ తెలిపారు. శనివారం ఉదయం మహానంది పుణ్యక్షేత్రాన్ని ఎన్నికల అధికారి బన్వర్లాల్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఎన్నికల అధికారికి ఆలయ మర్యాదలతో మహానంది ఈవో, పాలక మండలి సభ్యులు, వేద పండితులు ఆహ్వానం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 1 నుండి 31వ తేదీ వరకు ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామని, కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 42,000 మంది మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నారని, ఇంకా 60,000 మంది నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. నంద్యాలలో ఇప్పటి వరకు ఓటర్ నమోదు కోసం 10,000 దరఖాస్తులు అందాయని, వాటి విచారణ పూర్తి చేశాక ఓటర్గా గుర్తిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ, మహానంది తహసీల్దార్ సుబ్బరాయుడు, మహానంది ఎస్ఐ పెద్దయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. మూడోది, మీ ఏరియాలో నంద్యాలలో బై ఎలక్షన్ డ్యూ ఉంది. సో ఆ బై ఎలక్షన్ కూడా 6 months లోపలికి, అంటే 12th మార్చ్కి వేకెన్సీ అయింది కాబట్టి 12th సెప్టెంబర్ ముందే కంప్లీట్ చేయాల్సిందిగా ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు దాన్ని అనౌన్స్ చేస్తే నిన్న నేను రివ్యూ చేశాను డిస్ట్రిక్ట్ కలెక్టర్తో కానీ, డిస్ట్రిక్ట్ ఎస్పీతో కానీ. సో వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి పూర్తిగా ఏర్పాట్లు చేశారు, సిద్ధంగా ఉన్నారు. సో అది ఎప్పుడైనా అనౌన్స్ కావచ్చు.
ఎప్పుడైనా అనౌన్స్ వస్తే మొత్తం జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చేస్తుంది అండ్ ఎలక్షన్ ప్రక్రియ మొదలవుతుంది. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్లో ఆదివారం లాఫింగ్ క్లబ్ 18వ వార్షికోత్సవం వేడుకలు క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ కెల్వి సహదేవుడు, కార్యదర్శి మాల్యాపాటి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, భగవత్ సేవా సమాజ్ కమిటీ అధ్యక్షుడు సముద్రాల సూరయ్య, రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, గురు రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ టీం సభ్యులు 4 లెగ్ కిరణ్, చిట్టిబాబు, సతీష్, రాజేష్, లక్ష్మీ ప్రసన్న, అరుణ కుమార్లచే పలు సాహస సన్నివేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సింగర్ ప్రభాకర్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో లాఫింగ్ క్లబ్ సభ్యుడు సురేష్, హాస్యప్రియులు పాల్గొన్నారు. సంతోషపరుస్తూ వాళ్ళు కూడా యాక్టివిటీస్ అంతా పూర్తి అయిన వరకు కూర్చొని ఎంజాయ్ చేసి
నంద్యాల పట్టణంలో ఉప ముఖ్యమంత్రి కేఈ ఆధ్వర్యంలో మంత్రులు అఖిల, కాల్వ శ్రీనివాసులు, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ లో మంత్రులు కేఈ, అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, యువనేత ఎన్ఎండి ఫిరోజ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమాన్, మాజీ మంత్రి ఫరూక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రీనివాస్ సెంటర్ నుండి బాలాజీ కాంప్లెక్స్ వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి నంద్యాలలో చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అభివృద్ధిని చూసి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్టీఆర్ కాంప్లెక్స్ లోని షాప్ యజమానులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ, ఈ రోజు శ్రావణ మాసంలో అడుగుతున్నామని, మంచి రోజు కావడంతో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నామన్నారు. నంద్యాలలో రోడ్ల విస్తరణ పనులను ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. ఈరోజు మంచి రోజు, శ్రావణం ఎంటర్ అయింది. అందుకోసమే ఎన్టీ రామారావు ఆయనకు దండ వేసి విగ్రహానికి దండ వేసి ఈరోజు కొన్ని ఇళ్ళు, కొన్ని షాప్స్లకు ఓటేయమని అడగడానికి వచ్చాము. అందరం కూడా బాగా సంతోషంగా మాకు అంగీకారం తెలిపారు. ఈ ఊపు చూస్తే చంద్రబాబు చెప్పినట్లు 50,000 మెజార్టీ పైనే వస్తుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 6వ వార్డులో పర్యటించిన మంత్రి అఖిలప్రియ, మౌనికారెడ్డి, బ్రహ్మరథం పట్టిన వార్డు ప్రజలు. నంద్యాలలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. నంద్యాలలో ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారన్న మంత్రులు. మహానందీశ్వరిని దర్శించుకున్న ఎన్నికల అధికారి బన్వర్లాల్. ఘనంగా లాఫింగ్ క్లబ్ 18వ వార్షికోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న యువనేత భూమా. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మంత్రులు కేఈ, కాల్వ, అఖిలప్రియ, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి, భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.